బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వానలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెగని వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు బస్తీల్లోకి వర్షం నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు వర్షం కారణంగా ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాన్సూన్ టీమ్స్, హైడ్రా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విదర్భ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే ఆగస్టు 13వ తారీఖు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా అది 16, 17 వరకు కూడా భారీ వర్షంలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 17 రోజు ఉదయం సమయంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. అది రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుందని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. ఏదైతే నిన్న రాత్రి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కూడా కురిసిందని ఇప్పటికే చూసుకోవచ్చు. మరి ఇంకోటి అంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తర తెలంగాణను మొదలు పెట్టుకొని ఈశాన్య తెలంగాణ వరకు కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. మరియు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఉత్తర దిక్కు వచ్చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల ఈ జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈశాన్య జిల్లాలు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహిబాద్, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, భువనగిరి ఈ ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరియు పశ్చిమ దిక్కును చూసుకుంటే వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 2 రోజుల పాటు మరియు 3 రోజుల పాటు భారీ వర్షం నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. మరి కొన్ని జిల్లాలు మాత్రం తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య గాలులు ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. దీనిలో భాగంగా చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ప్రధానంగా జిల్లా కలెక్టర్లకు కానీ మరియు అధికారులకు కానీ అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లోనే ఎక్కడ అంటే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కానీ మరి గిరిజన ప్రాంతాల్లో కానీ అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ వాగులు, వంకలు మరియు గోదావరి నది ఉంటుంది కాబట్టి అక్కడ నీరు పొంగి వరదలు వచ్చే కారణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఎఫెక్టెడ్ అవుతారు. కాబట్టి వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు త్వరితగతిన తొందరగా తీసుకెళ్లి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వరద నీరు వచ్చి చేరుతుందో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. ఇప్పటికే గత 3 రోజుల కిందట కొట్టిన వానకు కానీ మరి గతంలో కొట్టిన వానకు కానీ ఈ బేగంపేట, ప్యాట్నీలో, మరి మధురా నగర్ లో, యూసఫ్ గూడలో, రహమత్ నగర్ లో అది లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యి వరద నీరు కూడా వచ్చి చేరడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇంకా రానున్న 3 రోజుల పాటు ఇంకా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు.
దీంట్లో భాగంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో గానీ మరి జిల్లాలో గానీ భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ డైవర్షన్ కూడా పోలీసులు చొరవ చూపాలి. ఐటీ ఆఫీస్ లో ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ కూడా చేసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు నోటీస్ జారీ చేశారు సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.